హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా ప్రీవియస్ వీడియోకి చాలా సపోర్ట్ చేసినందుకు. ఫ్యూచర్లో కూడా ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఏంటి మీదకి ఇలా కూడా పోతారా? ఆల్రెడీ నా టైటిల్ చూసే ఉంటారు కదా. నేను ఈ టైటిల్ ఎందుకు పెట్టాను ఏంటి అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది ఎందుకు ఏంటి అనేది. ఎక్కడ మిస్ చేయకండి. అండ్ మేమందరం అయితే ట్రిప్ ప్లాన్ చేసినాం, అది కూడా మేదక్ చర్చ్కి ప్లాన్ చేసాము. అండ్ ఆల్మోస్ట్ 8 మెంబర్స్ అన్నమాట మా గ్యాంగ్లో. ఇంకొక మెంబర్ ఉన్నారు, తనకి ఏదో వర్క్ ఉండడం వల్ల తను రాలేదు. అండ్ ఫైనల్గా మేము 8 మెంబర్స్ అనేది స్టార్ట్ అయిపోయినాము. అండ్ ట్రైన్ జర్నీ ఉందండి. చాలామందికి తెలియదు మేదక్కి ట్రైన్ ఉన్నట్టు విషయం. ఈవెన్ నా ఫ్రెండే తన ఊరికి ట్రైన్ ఉన్న విషయం తెలియదు. ఎస్ అండి, ట్రైన్ జర్నీ ఉంది. ట్రైన్ త్రూ వెళ్ళాం మేము. 1.5 hour పట్టింది జర్నీ అన్నమాట. యాక్చువల్గా మాకు వెళ్ళేదారిలో చాలాసేపు ట్రైన్ ఆగిపోవడం వల్ల మేము కొంచెం డిలేగా రీచ్ అయ్యాము. అండ్ లైఫ్లో ఫస్ట్ టైం నేను తొందరగా రెడీ అయ్యి వస్తే వీళ్ళందరూ స్టేషన్ దగ్గర రెడీ అవుతున్నారండి. ఈ ట్రైన్ కూడా డిలే, ఎందుకంటే నేను తొందరగా రావడం వల్లనో ఏమో. ఈ బుడ్డోడు అయితే ఎప్పుడో అక్కడికి వెళ్ళే ఆడుకుంటున్నారు. నాకైతే చాలా భయం వేసేసింది. ఎవరో ఒకరు తీసుకురావడము, అట్లా వాడితో ఆడుకోవడము, వాడి వెనకాల ఒకరు పక్క వాచ్మెన్ డ్యూటీ చేయాల్సిందే. నేనైతే పిచ్చి దానిలాగా ఎగురుతున్నాను, ఎందుకంటే నేను రెడీ అయిపోయాను కాబట్టి. ఏం రెడీ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి. ఇంకా వీళ్ళు ఇంకా రెడీ అవుతూనే ఉన్నారు, ఇంకా ట్రైన్ అనేది రాలేదు. అండ్ వీళ్ళిద్దరు మా సీనియర్స్ అనమాట, కాలేజ్ సీనియర్స్. వీళ్ళు రావడం వల్ల ఇంకా అనేది ఎంజాయ్ చేసేసాము. నేను బుడ్డో చూసాడా ఎలా కొడుతున్నాడు వాడినైతే, పిచ్చ కొడుతున్నాడు వాడినైతే. ట్రైన్ అయితే ఇంకా రాలేదు, డిలే. నాకైతే ఫుల్ ఆకలిస్తుంది. ఈమె మేకప్ అయితే ఇంకా అవ్వట్లేదు, ఫుల్ మేకప్ చేసేసుకుంటుంది. నాకైతే నవ్వు వచ్చింది. ఎప్పుడు అంతే, నేను ఎప్పుడైనా తొందరగా రెడీ అయ్యానంటే పక్కన వాళ్ళు అస్సలు రెడీ కారు, తొందరగా అసలు రెడీ కాదు. అండ్ ఫైనల్గా ట్రైన్ అనేది రీచ్ అయిపోయింది. ట్రైన్ రాగానే నా ఇన్నర్ ఫీలింగ్ మాత్రం అమ్మయ్య అని అనిపించింది. అండ్ ఫైనల్గా మేము ట్రైన్ ఎక్కేసాము. అండ్ ట్రైన్ మొత్తం ఖాళీ ఉంది. ఇష్టం వచ్చినట్టు సీట్లో కూర్చున్నాము. ఈ బుడ్డోడు అయితే కిటికీ దగ్గర కూర్చున్నాడు చూడండి, కిటికీ దగ్గర కూర్చున్నాము. అండ్ మేము అటు సైడ్ కూర్చున్నాం. టిఫిన్ కూడా స్టార్ట్ చేసేసాము, ఆల్మోస్ట్ టిఫిన్ తినడం స్టార్ట్ చేసేసాం అన్నమాట. నాకైతే ఫుల్ ఆకలి వేసేస్తుంది. అండ్ ఫైనల్గా టిఫిన్ తినడానికి కూర్చున్నాను. అండ్ నా ఫ్రెండ్ అయితే పులిహార ఇంకా బజ్జీలు చేసుకొని వచ్చింది. నాకైతే కళ్ళంతా బజ్జీల మీదనే ఉంది. నా ఫ్రెండ్ అనేది పులిహార తినండి, పులిహార తిన్నాకనే బజ్జీలు తినండి. ఇంకా మేము బయట నుంచి బొండాలు పూరీలు కూడా తెచ్చుకున్నాము. అండ్ నా ఫ్రెండ్ అయితే ఫస్ట్ పులిహారనే తినాలి అన్నది. సో అందుకని ఫస్ట్ పులిహార తిన్నాక రిమైనింగ్ టిఫిన్స్ తినడం స్టార్ట్ చేశాను. దానికంటే ముందు బజ్జీలు ఓపెన్ చేయొద్దు అన్నది, ఎందుకంటే మా బుడ్డోడు టిఫిన్ తిన్నాడు కాబట్టి. ఇంకా మా వాళ్ళకి ఆతృత, నాకు కూడా చాలా ఫుడ్డీ కాబట్టి ఓపెన్ చేసేసాము. అండ్ బుడ్డోడు అయితే ఏం తినలేదు, జస్ట్ ఆ బజ్జీల మీదనే ఉన్నాడు. అండ్ ఎవరైనా మీదకి వెళ్ళే ప్లాన్లో ఉంటే అండ్ ప్లీజ్ వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి. మేమైతే ఏ వాటర్ బాటిల్ అనేది క్యారీ చేయలేదు అసలు. చాలా ప్రాబ్లం అయింది వాటర్కి అయితే, చాలా స్ట్రగుల్ అయింది ఫస్ట్ వాటర్కి అయితే. సో మాకు చిన్న పిల్లడు ఉన్నాడు కాబట్టి వాటర్ బయట నుంచి కొనుక్కొని వచ్చింది కూడా 1.5 hourలో అయిపోయింది, 3 bottles. సో వాటర్ బాటిల్ క్యారీ చేస్తే బెటర్. నేనైతే కరుదాలకైతే తింటున్నాను. అసలు ఫుల్ ఆకలిలో ఉన్నాను. నాకు అసలు ఆ ఫుడ్ కూడా సరిపోలేదు, అంత ఆకలిలో ఉన్నాను. ఇంకా సరే అడ్జస్ట్ అవ్వాలి కదా అని ఇంకా తప్పదు. ఇంకా వాటర్ బాటిల్ కోసం కూడా కొట్టుకున్నాము. మా ఫ్రెండ్ బద్దు అయితే వాటర్ బాటిల్ దాచేస్తుంది కొంచెం అనేది. నా దగ్గరకు వాటర్ బాటిల్ వస్తే మాత్రం వాటర్ అయిపోయినట్టే. ఇంకా ఏదో స్టేషన్ దగ్గర చాలాసేపు ఆగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈచ్ స్టేషన్ 1 minute కంటే ఎక్కువ ఆగదు. అండ్ నా ఫ్రెండ్ ఈ పక్క స్టేషన్కి వెళ్ళి పక్క స్టేషన్కి వెళ్ళి వాటర్ బాటిల్స్ తీసుకొని వచ్చాడు. అండ్ ట్రైన్ చాలాసేపు ఆగడం వల్ల రీల్స్ చేద్దాం అనుకున్నాము. అండ్ ఈ బుడ్డోడు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఏమైనా రీల్స్ చేద్దామా బుడ్డోడితో అని వెళ్ళింది. మా ఫ్రెండ్ మాత్రం, ఆ బుడ్డోడే మా ఫ్రెండ్కి స్టెప్స్ నేర్పిస్తున్నాడు అన్నమాట. ఫుల్ డ్యాన్స్ చేశాడు, ఫుల్ ఎంజాయ్ చేశాడు. అసలు చిప్స్ పక్కన పెట్టాడు, అలాంటి చిప్స్ పక్కన పెట్టి కూడా డ్యాన్స్ అనేది చేసేసాడు. అండ్ ఇక్కడ వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది వచ్చేసి మేడ్చల్ దగ్గర వ్యూ అన్నమాట. నేనైతే ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఆ వ్యూ చూసానేమో అని అనిపించింది. ఎప్పుడు సిటీ లైఫే, సిటీ వర్క్, ఆఫీస్ ఇల్లు వల్ల. అండ్ ఫైనల్గా మీదకి రీచ్ అయిపోయాము. ఆల్రెడీ నా తమ్ముళ్ళు చూసారు కదా, ఇలా కూడా పోతారని. మేము వితౌట్ టికెట్స్ అనేది జర్నీ చేసామండి. అండ్ ఫైనల్గా మీదకి రీచ్ అయిపోయాము. అది కూడా టికెట్స్ లేకుండా జర్నీ చేసాము.
అండ్ అక్కడ రీచ్ అయ్యాక ఇప్పుడు ఎవరు కడతారు ఏంటి అనేది డిస్కషన్ జరుగుతుంది. అండ్ అక్కడ డ్యామ్ అని కూడా ఉందంట. అక్కడికి వెళ్ళి రావడానికి 600 అంట. మా దగ్గర ఉన్న బడ్జెట్ అంతే. ఇంకా ఇప్పుడు 600 అక్కడ పెట్టుకోవాలి, మళ్ళీ ఫుడ్కి కూడా పెట్టుకోవాలి కదా. సో వద్దులే, యాక్చువల్గా వెహికల్ మీద వద్దామని అనుకున్నాము, బట్ వెహికల్ పాసిబుల్ కాలేదు. సో అందుకని వెహికల్ మీద వస్తే మేబీ డ్యామ్ దగ్గర కూడా వెళ్ళే వాళ్ళం మేము. సో వెహికల్ కాలేదు కాబట్టి ట్రైన్ జర్నీ చేసేసాము. ఇంకా అక్కడైతే ఒక తాత ఉన్నారు, మా అన్నయ్య మీద అయితే ఫుల్ జోక్స్ చేస్తున్నారు, పాటలు అయితే సూపర్గా పాడుతున్నారు. అండ్ అక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి, ఎవరైనా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా అక్కడ స్టే చేయడానికి రూమ్స్ ఉన్నాయి, రెంట్కి ఇస్తారంట. అక్కడ స్టే కూడా చేయొచ్చు, అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అక్కడ ఆటో దిగినాక అక్కడి నుంచి కొంచెం వాకబుల్ అని ఉంది. ఆల్రెడీ మేము చాలా టైర్డ్ అయిపోయామన్నమాట, అస్సలు నడవలేని సిచ్యువేషన్లో ఉన్నాము. అయినా లోపలికి నడుచుకుంటూ పాక్కుంటూ అట్లా పోయినాము. అండ్ అట్లానే నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. చూసారా, నా ఫ్రెండ్ అయితే నా వీడియో తీస్తాను ఆగు పట్టుకో అంటే నన్ను తోసేసింది, అసలు ఘోరంగా తోసేసింది. సరేలే అని ఏం చేయలే, అన్న మీద పోయి పడిపోయినా. ఇంకా ఫుల్ బాగుంది అక్కడ, వ్యూ బాగుంది, ఎన్విరాన్మెంటల్ బాగుంది. కానీ ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వెళ్ళేదారిలో ఫుల్ దాహం వేస్తుంది, అది వాటర్ లేదు, అంటే షాప్ లేదు, ఎక్కడ దొరుకుతుంది ఏంటో మాకు తెలియదు కదా. సో అక్కడికి వెళ్ళేదారిలో ఇంకా లెమన్ జ్యూస్ బండి కనిపిస్తే లెమన్ జ్యూస్ బండి దగ్గరికి వెళ్ళిపోయాం అన్నమాట. అండ్ చాలామంది స్వీట్స్ అండ్ ముగ్గురు సాల్ట్ అని అడిగారు. నేనైతే స్వీటే ఆర్డర్ ఇచ్చాను. అండ్ సాల్ట్ బాగుంది, జస్ట్ కొంచెం ఒక స్టిప్ వేసుకుని అన్నాను. సాల్టే బాగుంది, స్వీట్ అయితే అస్సలు బాగాలేదు, సాల్ట్ అయితే బాగుంది. అండ్ ఆల్మోస్ట్ చాలామంది స్వీటే తీసుకున్నారు అక్కడ. అండ్ అది తాగాక ఇంకా చర్చ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా ఫైనల్గా చర్చ్ దగ్గరకు వచ్చేసాము. అక్కడ వీడియోస్ ఎలో లేదు అని అన్నారు. సో మేము ఎవరికి చెప్పకుండా నార్మల్గా ఫోటో ఎలో ఒక్కటే ఎలో ఉంది, బయటనే ఎలో ఉంది, లోపల ఎలో లేదు అసలు ఫోటో వీడియోస్ ఏమి. సో లోపల వ్యూ ఏం చూపించలేకపోతున్నాను. అండ్ ఆఫ్టర్ ప్రేయర్ వచ్చాక నా ముఖం చూసారు ఎట్లా అయిపోయిందో, ప్రేయర్ చేసుకుంటూ బాగా ఏడ్ చేసేసాను అన్నమాట. నా బాధలు, నా స్ట్రగుల్స్ అన్నీ చెప్పుకుంటూ ఏడ్చేసాను. అండ్ బయటికి రాగానే ఇంకా షాపింగ్ స్టార్ట్ చేసేసాము. ఇంకా ఏం కొనుక్కోవాలి ఏంటి అనేది, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, స్టర్ట్స్ ఉన్నాయి, రింగ్సెస్ ఉన్నాయి, బ్యాగ్స్ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, అన్ని స్కార్ఫ్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైస్గా ఉన్నాయి. నేనైతే ఫుల్గా షాపింగ్ చేద్దామనే వెళ్ళాను, బట్ నేను ఏం తీసుకోలేదు అసలు. అండ్ నా ఫ్రెండ్ కవిత కూడా ఏం తీసుకోలేదు. కవిత నాకైతే ఒక కీ చైన్ ఇప్పించింది, బొమ్మ కీ చైన్ బాగుంది, అది కేవలం క్యూట్గా ఉంది. క్యూట్ కీ చైన్స్ అన్నమాట. అండ్ నేనైతే ఎప్పుడు కీ చైన్ చూసినా నా లెటర్ కీ చైన్స్ అనేది ఎతుకుతాను. మోస్ట్గా కీ చైన్స్ అంటే నా లెటర్ మీద ఉన్నదే ఎతుకుతాను, ఎప్పుడు అది అలవాటు నాకు. అండ్ అక్కడ అయితే చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి, బ్యాంగిల్స్ ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, రింగ్సెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయండి, బ్యూటిఫుల్గా ఉంది. నా ఫ్రెండ్కి అయితే బుడ్డి పర్స్ ఒకటి ఉంది, బుడ్డి పర్స్ బాగా నచ్చేసి దాంట్లో లిప్స్టిక్స్ పెట్టుకుంటుందంట, అది కూడా తీసుకోండి నా ఫ్రెండ్. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, ఏమేమి తీసుకున్నామని కూడా అన్నీ పెట్టాను యాక్చువల్గా. అన్నీ అంటే చాలా బాగుంది. నాకైతే ఫుల్ ఆకలేస్తుంది, వీళ్ళ షాపింగ్ మాత్రం కదలట్లేదు. అండ్ చాలా ఆకలేస్తుంది. అండ్ నా ఫ్రెండ్ పద్దు ఎప్పుడు రింగ్స్ పెట్టుకోవాలి, అలాంటి ఆమె రింగ్ తీసుకుంది. నువ్వు పెట్టుకో కదా అని అంటే పెట్టుకుంటా అన్నది, అదైతే బాగా ఆమెకు సెట్ అయింది, అందుకే తీసేసుకుంది. అక్కడ ఓన్లీ షాపింగే కాదు, ఫుడ్ ఐటమ్స్ కూడా బాగున్నాయి. మురుమురాలు, చక్రాలు, వాట్ ఎవర్ స్నాక్స్ ఏమైనా ఉందో అది అన్నీ ఉన్నాయి. బట్ నాకైతే ఆకలిస్తుంది, ఇంకా రండి పోదామన్నా కూడా రాలేదు. నాకు, శివన్నకి, హేమక్కకైతే ఫుల్ ఆకలేసిస్తుంది. వీళ్ళ షాపింగ్ మాత్రం కదలట్లేనే లేదు అసలు. ఎంతకంటే బుడ్డోడికి కూడా గన్స్ అనేది 2 గన్స్ ఏమో కొన్నాము, గన్స్తో బాగా ఆడుకున్నాడు. ఇంకా కోపం వచ్చినా కూడా ఆ గంతని వాళ్ళ పిన్నితో కొట్టేస్తాడు కూడా, పిన్నిని వేసి కొట్టేస్తాడు, ఇంకా అంత బాధతాడు. నాకైతే ఫుల్ ఆకలి వేసేస్తుంది. వీళ్ళ షాపింగ్ అస్సలు అవ్వట్లేదు, ఎప్పుడైతే అబ్బా అని వెయిట్ చేస్తున్నాము. అండ్ ఆల్మోస్ట్ చాలామంది తీసేసుకున్నారు, ఆల్మోస్ట్ ఇంకా రెస్టారెంట్కి రీచ్ అయిపోయాము. అండ్ ఈ ఐటమ్స్ అనేది మేము తీసుకున్నాము. ఈ 2 కీ చైన్స్ క్యూట్గా ఉన్నాయి కదా, బ్యాంగిల్స్ తీసుకున్నాము. అండ్ గన్స్, చిన్నోడికి గన్స్ అనేది తీసుకున్నాము, చాలా బాగున్నాయి. నేనైతే ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఫుడ్ అయితే ఇంకా రావట్లేదు. చూసారా ఈ ఫుడ్ కోసం మేము అందరం ఎలా వెయిట్ చేస్తున్నామో, నాకైతే ఫుల్ ఆకలి వేసేస్తుంది. ఫుడ్ ఎప్పుడు వస్తుందా ఏంటో నేనైతే కరువు దానిలక్కనే వెయిట్ చేస్తున్నాను అసలు. అండ్ ఫైనల్గా ఫుడ్ అనేది తినేసాము. అక్కడ నుంచి ఇంకా
నడుచుకొని పోదాము అని అన్నది. ఇంకా నా ఫ్రెండ్ సరేలే నడుచుకొని పోదాము అనుకున్నాము. స్టేషన్కి వెళ్ళడానికి చర్చ్ నుంచి స్టేషన్కి 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్సే కదా అని అనిపించింది, కానీ నడుచుకుంటుంటే అందరికీ తీట బాగా అనిపించింది. నాకైతే కడుపు నొప్పి వచ్చేసింది. చూసారు వీళ్ళైతే ఎలా కూర్చున్నారు కడుపు నొప్పితో. అది మేము చేసిన పెద్ద వర్స్ట్ మిస్టేక్. తిన్నగానే నడిచినాం కాబట్టి స్టమక్ పెయిన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ మిస్టేక్ అయినా పర్లేదు, బాగా ఎంజాయ్ చేసాము. నడుచుకుంటూ పోయినప్పుడు గెంతులు వేసాము, బాగా ఎంజాయ్ చేసాము. నాకు నచ్చింది. అండ్ ఫైనల్గా స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాను. నేను పద్దు శివాన్న అయితే ఫస్ట్ రీచ్ అయిపోయాము స్టేషన్కి. వాళ్ళైతే ఎక్కడో ఉన్నారు, నడుచుకుంటూ వస్తున్నారు. అండ్ ట్రైన్ కూడా ఒక 5 minutesలో మూవ్ అయిపోతుంది. చూసారా, మేము స్టేషన్ దగ్గర వచ్చినా కూడా వాళ్ళు ఇంకా నడుచుకుని వస్తున్నారు. ఇంకా అరిచాము, ఇంకా తొందర రండి ట్రైన్ కదులుతుందంటే ఇంకా పరిగెత్తుకుంటూ తొందరగా లోపలికి వచ్చేస్తారన్నమాట. ఫైనల్గా ట్రైన్లో కూడా కూర్చున్నాము. అండ్ ఇంకొక విషయం, మేము రిటర్న్ కూడా వితౌట్ టికెట్సే జర్నీ చేసామన్నమాట. టికెట్స్ లేకుండానే మేము అందరం మళ్ళీ జర్నీ చేసేసాము. నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను, నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. అసలు ఏం చేసామో ఏమో తెలియదు, కానీ నడిచాము. ఆ ఎండ వల్ల ఎఫెక్ట్, కానీ ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఇంకా బోర్ కొడుతున్నాను కదా అని చెప్పి గేమ్స్ ఆడుకున్నాం, కాసేపు లూడో ఆడుకున్నాం. నా ఫ్రెండ్ అయితే పడుకుంది. మధ్యలో ఒక స్టేషన్ దగ్గర ఒక కోతి కనిపిస్తుంది. ఆ కోతి నేనే అని చెప్పి నన్ను బాగా ఎక్కిరిస్తున్నారు మా వాళ్ళు. అసలు ఆ కోతిని నా పేరు పెట్టి పిలుస్తున్నాడు. అసలు నాకైతే నవ్వాలా ఏడవాలా కూడా అర్థం కాలేదు, అలా ఉండే సిచ్యువేషను. సో అలా మా రిటర్న్ జర్నీ జరిగిందన్నమాట. ఆడుతూ పాడుతూ మంచిగా ఎంజాయ్ చేసాము. థ్యాంక్ గాడ్. అండ్ ఇంకొకటి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.